ఆయుధనిక యుద్ధం ఒక సూత్రం చుట్టూ తిరుగుతోంది. ఎవరికైతే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయో వారిదే విజయమని సూత్రం చెప్పేది. కానీ ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఆ సూత్రం సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధంలో ఇరాన్ అత్యంత చవకైన డ్రోన్లతో దాడి చేస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలని వణికిస్తోంది. ఇరాన్ వాడే $20,000 చీప్ డ్రోన్లను కూల్చేయడానికి ఏకంగా $40 లక్షల మిస్సైల్స్ను వాడాల్సి వస్తోంది. రెండిటి మధ్య వ్యత్యాసం నక్కకు నాగలోకానికి అన్నట్లుగా ఉంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఇప్పటికే 12,000కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. కానీ పాశ్చాత్య దేశాల వద్ద ఆయుధ నిల్వలు మాత్రం పరిమితం. మరి ఇరాన్ డ్రోన్లను అమెరికా తట్టుకోగలదా? ఇరాన్ను అడ్డుకోవడం అమెరికా ఇజ్రాయెల్కు సాధ్యమా? అగ్రదేశం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిందా? లెట్స్ వాచ్. 40 లక్షల క్షిపణికి 20,000 డ్రోన్కు మధ్య పోటీ ఏంటి? ఆధునిక యుద్ధంలో పైచేయి సాధించేది ఎవరు? యుద్ధమే జరిగితే అత్యాధునిక ఆయుధాలు ఉన్న వారికే విజయం దక్కేది. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. కానీ ఆధునిక యుద్ధ రంగాన్ని డ్రోన్లు సమూలంగా మార్చేస్తున్నాయి. నిజానికి డ్రోన్లు 2 దశాబ్దాల నుంచి మనుగడలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం న్యూ జనరేషన్కు చెందిన కమర్షియల్ డ్రోన్ల వ్యవస్థలు అత్యంత చీప్గా దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక దళాలున్న దేశాలకు కూడా ఈ చీప్ కమర్షియల్ డ్రోన్లు సవాళ్లు విసురుతున్నాయి. అయితే ఆధునిక సైనిక కార్యకలాపాలను ఈ డ్రోన్లు అనివార్యంగా మారాయి. డ్రోన్ల నిఘాను అద్భుతంగా పర్యవేక్షిస్తాయి. అంతేకాదు లక్ష్యాలను గుర్తించడంలోనూ ఖచ్చితత్వాన్ని పాటిస్తాయి. ధర కూడా తక్కువే. వాటిని వినియోగించడం కూడా చాలా తేలిక. ఇప్పుడు యుద్ధంలో డ్రోన్ల పాత్ర మరింత విస్తరిస్తోంది. ఘర్షణ, సంఘర్షణ ఏదైనా ఇప్పుడు దాడులకు డ్రోన్లు మాత్రం తప్పనిసరిగా మారాయి. నిన్నటి వరకు నిఘా కోసమే ఉపయోగపడిన ఈ డ్రోన్లు ఇప్పుడు చూసి రావడమే కాదు, కాల్చి వస్తున్నాయి. మరికొన్ని దాడులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటిది రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రెండోది ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం. ఈ 2 యుద్ధాల్లోనూ ఇరాన్ తయారు చేసిన షహేద్ డ్రోన్లు శత్రువులకు చెమటలు పట్టిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో లెక్కలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున అవే డ్రోన్లను ఇప్పుడు వినియోగిస్తోంది. 2 రోజుల క్రితం పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ అత్యాధునిక యుద్ధ విమానాలతో నిప్పులు కురిపిస్తున్నాయి. ఇరాన్ ఎదురుదాడికి డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఈ డ్రోన్లతోనే పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలను ఇరాన్ వణికిస్తోంది. నిజం చెప్పాలంటే ఈ యుద్ధంలో అసలైన పోరాటం మాత్రం అంకెల మధ్య సాగుతోంది. ఒకవైపు $40 లక్షల విలువైన క్షిపణులను అమెరికా ఇజ్రాయెల్ వినియోగిస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం కేవలం $20,000 డ్రోన్లను వినియోగిస్తోంది. గతంలో యుద్ధంలో పైచేయి సాధించాలంటే అత్యంత ఖరీదైన శక్తివంతమైన ఆయుధాలు కీలక పాత్ర పోషించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం చౌకైన ఆయుధాలే పైచేయి సాధిస్తున్నాయి. ఈ ఘర్షణ మొదలైన 3 రోజులకే ఇరాన్ యుద్ధం శక్తి ప్రదర్శనగా మారిపోయింది. అంటే ఇరుపక్షాలు ఎవరికి వారు తమ ఆయుధ శక్తిని ప్రదర్శిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యుద్ధాన్ని సింపుల్ గా ఆపేందుకు ఏ పక్షమూ అంగీకరించడం లేదు. చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నాయి. కానీ ఈ యుద్ధంలో ఎవరి ఆయుధ నిల్వలు ముందుగా అయిపోతాయో వారే ఓడిపోతారు. ఇరాన్ ప్రధానంగా షహేద్ 136 అనే డ్రోన్ను వాడుతోంది. తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల ఒక చిన్నపాటి క్రూయిజ్ మిసైల్గా షహేద్ 136ను భావించవచ్చు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించాయి. నాటి నుంచి పశ్చిమాసియా అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, పౌర భవనాలపై ఇరాన్ షహేద్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు ఈ డ్రోన్లను అడ్డుకుంటున్నాయి. అందుకోసం ప్రపంచంలోనే అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ పెట్రియాట్ను వాడుతున్నాయి. యుఏఈ గణాంకాల ప్రకారం డ్రోన్లను అడ్డుకునే రేటు 90% పైగానే ఉంది. ఇరాన్ డ్రోన్లను అడ్డుకుంటే ఇంకేం సక్సెస్ అయినట్టే కదా అనుకుంటున్నారా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఒక్కో పెట్రియాట్ క్షిపణి ధర $40 లక్షల. ఇరాన్ డ్రోన్ను కూల్చేయడానికి పెట్రియాట్లో సుమారు 36,59 లక్షల రూపాయల విలువైన క్షిపణిని వాడుతున్నారు. ఇరాన్ డ్రోన్ ఖరీదు మాత్రం కేవలం $20,000, అంటే $18,50,000 రూపాయల డ్రోన్తో ఇరాన్ దాడులకు దిగుతోంది. చారానా కోడికి బారానా మసాలా అన్న చందంగా $20,000 డ్రోన్ను అడ్డుకోవడానికి $40 లక్షల క్షిపణిని అమెరికా మిత్ర దేశాలు వినియోగిస్తున్నాయి. నిజానికి ఇది అత్యంత వ్యయంతో కూడిన వ్యవహారం. యుద్ధంలో ఇప్పుడు డ్రోన్ల పాత్ర మరింత కీలకంగా మారింది. నిజానికి ఇదేమీ కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా పాశ్చాత్య సైనిక వ్యూహకర్తలు సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు.
చౌకైన ఆయుధాలు అత్యంత ఖరీదైన ఆయుధ నిల్వలను కరిగించేస్తున్నాయి. కానీ ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పోరులో ఈ తీవ్రత మరీ ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఇరు పక్షాలకు సమయం మించిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఇప్పటికే 1200 దాడులకు దిగింది. ఈ దాడులకు అత్యధికంగా షహేద్ 136 డ్రోన్లనే తెహ్రాన్ వాడింది. అయితే తమ వద్ద భారీగా నిల్వ ఉన్న భారీ బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ కావాలని దాచిపెడుతోందని నిపుణులు భావిస్తున్నారు. యుద్ధం మరికొంతకాలం సాగి తీవ్రత పెరిగినప్పుడు వాటిని వాడాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. గతేడాది ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం తర్వాత కూడా ఇరాన్ వద్ద సుమారు 2000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టు అంచనా. షాహేద్ డ్రోన్ల నిల్వలు మాత్రం దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండొచ్చు. కానీ అమెరికా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పాశ్చాత్య దేశాలు ప్రధానంగా నమ్ముకున్న పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు 2025లో ఏడాది మొత్తంలో కేవలం 600 పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణులను మాత్రమే తయారు చేయగలిగింది. ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి వేల సంఖ్యలో పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను ప్రయోగించి ఉంటారని అంచనా. ఈ లెక్కలు ఏమాత్రం సరిపోవడం లేదు. నిజానికి అమెరికా వద్ద ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. సౌదీ, యుఏఈ వద్ద థర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. వాతావరణపు అంచుల్లోనే అత్యంత వేగంగా అధునాతన క్షిపణులను అడ్డుకోవడానికి ఈ థాడ్ వ్యవస్థను అమెరికా రూపొందించింది. కానీ అందులో వాడే ఒక్కో క్షిపణి ధర $1,20,00,000. ఇది పేట్రియాట్ కంటే కూడా చాలా ఖరీదైంది. అంత ఖరీదైన క్షిపణిని చౌకబారు డ్రోన్ను కూల్చడానికి ఆయా దేశాలు వాడడం అసాధ్యం. ఈ యుద్ధంలో ఎవరు ఎక్కువగా దాడులు చేస్తున్నారనేది మాత్రమే కాదు, ఎవరు ఎంతకాలం పాటు ఈ దాడుల ఖర్చును భరించగలరన్నది కూడా ముఖ్యం. ప్రస్తుతానికైతే $40 లక్షల క్షిపణితో $20,000 డ్రోన్ అత్యంత ధీటుగా పోరాడుతోంది.